ఓం శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. హరి ఓం. ప్రియ భగవద్బంధువులారా, ఆస్తిక మహాశైలారా, విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ, ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథం విద్ధి మనః ప్రగ్రహమేవచ అనే శ్లోకం ఆధారంగా మన ఆత్మ, మన శరీరం, మన బుద్ధి, మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగుజేయుగాక అని మరొక్కసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం 17వ అధ్యాయంలో ఉన్నాం. ఈ 17వ అధ్యాయంలో హిరణ్యకశిపుడు అనేటటువంటి రాక్షసుడు బ్రహ్మదేవుడి కోసం ఎంత ఘోరమైన తపస్సు చేశాడు, ఎంత చిత్ర విచిత్రమైన కోరిక కోరిన తర్వాత బ్రహ్మదేవుడు వారు తథాస్తు అనేసిన తర్వాత భగవంతుడు సృష్టించినటువంటి ప్రతి ఒక్క పదార్థాన్ని తాను అనుభవించాలి అనేటటువంటి కోరికతో ఎంత దిగజారుడు పనులు చేశాడు. చక్కగా హిరణ్యకశిపుడు బ్రహ్మజ్ఞానం పొందాలనేటటువంటి ఆలోచన లేకుండా ప్రకృతిలో ఉన్న ప్రతి ఒక్క భోగాన్ని అనుభవించాలి అని ఇంద్రపర్వ దగ్గర నుంచి, స్వర్గలోకాధిపత్యం దగ్గర నుంచి, ముల్లోకాలని జయించిన దగ్గర నుంచి అంతటి ప్రభావవంతమైనటువంటి యుద్ధాన్ని చేసి అంతటి ముల్లోకాలని జయించినటువంటి హిరణ్యకశిపుడు బుద్ధిహీనత ఎక్కడ నుంచి ప్రారంభమవుతుందంటే ఎదరి ఘట్టంలో వస్తుంది. బుద్ధిహీనత ప్రారంభమైన తర్వాత ఆ హిరణ్యకశిపుడు ఎంత అధమస్థానానికి దిగజారుతాడంటే అంత అధమస్థానానికి దిగజారుతాడు. అవన్నీ కూడా ఈ ఘట్టంలో మనం చెప్పుకుందాం. ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడి దగ్గరికి రావడం, ప్రహ్లాదుడిని కుమారుడిని హిరణ్యకశిపుడు చక్కగా చూడడం, వాళ్ళిద్దరి మధ్యన సంభాషణ. నాయనా కుమార, ఇంతవరకు నీవు గురువు దగ్గర నేర్చుకున్నటువంటి విద్యలో నీకు నచ్చినటువంటి ఒక మంచి సుభాషితాన్ని నాకు చెప్పు అని కోరితే ప్రహ్లాదుడు చెప్పినటువంటి సుభాషితం 2 శ్లోకాల్లో, ఇందులో ఒక మొదటి శ్లోకంలో చక్కగా హిరణ్యకశిపుడికి జాగ్రత్త చెబుతూ శ్రద్ధగా వినండి తండ్రి అన్న విధంగా ఉంటుంది మొదటి శ్లోకం. ఈ 2వ శ్లోకం చాలా విచిత్రమైనటువంటిది. విచిత్రమే లేదు, విష్ణుమూర్తి గురించే చెప్పినటువంటి శ్లోకం. ఆయన అంతటివాడు ఎంతటివాడు, ఇక్కడ అక్కడ ఈ పదాలు ఏమీ ప్రహ్లాదుడు చెప్పరు. ఒక్క శ్లోకం చెప్పేసరికి హిరణ్యకశిపుడు తాలూకా దృష్టి ఎంత పతన స్థానానికి చేరుతుందన్నది ఇక్కడ మనకి తెలుస్తుంది. ఈ ఘట్టం ద్వారా మనం తెలుసుకోవలసినటువంటి ఒక చిన్న వివరం ఉంది. ఆ ఘట్టంలోకి వెళ్ళి ఆ సందర్భం వచ్చినప్పుడు దాని గురించి చెప్తాను. అందరూ సావధానులై వినండి. ఇక్కడ కిందటి ఈ ఘట్టంలో పఠ్యతాం భవత వత్స సారభూతం సుభాషితం కాలే నైతావత్ యతుతే సదోద్యుక్తేన శిక్షితం అని హిరణ్యకశిపుడు కుమారుని అడుగుతాడు. కుమార, ఏది ఇంతకాలం నీవు నిరంతరం శ్రద్ధతో చదివిన, గురువుచే అభ్యసించబడిన విద్యల సారంతో నిండిన ఒక్క సుభాషితాన్ని నాకు వినిపించు అని తండ్రి అడిగితే కుమారుడు చెప్పినటువంటి ఈ 2 శ్లోకాలు, ప్రహ్లాదుడు చెప్పినటువంటి 2 శ్లోకాలు శ్రద్ధగా వినండి. శ్రూయతాం తాత వక్ష్యామి సారభూతం తవాజ్ఞయ సమాహిత మనా భూత్వా యన్మే చేతస్య వ్యస్థితం. ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడిని చూచి, తండ్రి, నీవు అడిగినటువంటి సుభాషితాన్ని వివరిస్తాను. సావధాన మనస్కుడవై జాగ్రత్తగా విను. శ్రద్ధగా శుభ్రంగా చెవులు రెక్కించి జాగ్రత్తగా విను. సావధాన మనస్కుడవై. ఎందుకు సావధాన మనస్కుడవై అనే పదాన్ని ఇక్కడ ప్రహ్లాదుడు వాడాడు? తండ్రి ఎలాంటి స్థితిలో ఉన్నాడు? పూర్తిగా మద్యపానం మత్తులో ఉండగా కుమారుడు తండ్రి దగ్గరికి వెళ్ళవలసిన సమయం వస్తే తండ్రి ఎలా ఉన్నా సరే కుమారుడు ధర్మం పాటించాలని కుమారుడు ప్రహ్లాదుడు వెళ్ళి తండ్రి పాదాలపై పడితే తండ్రి అడిగినటువంటి ప్రశ్నకి కుమార ధర్మంగా ప్రహ్లాదుడు చెప్తున్నాడు. సావధాన మనస్కుడవై విను. నేను చెప్పినటువంటి
ఈ సుభాషితం నీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు, కానీ ప్రశాంతంగా ఉండు అని ముందుగుండానే ప్రహ్లాదుడికి హెచ్చరిస్తున్నారు తండ్రికి. హెచ్చరిస్తూ ఇలా అంటున్నాడు, అనాది మధ్యాంతం అజం అభివృద్ధి క్షయమచ్యుతం ప్రణతోస్మి మహాత్మానం సర్వకారణ కారణం. ఈ ఒక్క శ్లోకం చెప్పాడు ప్రహ్లాదు. ఒక్క శ్లోకమే, ఎక్కువ చెప్పలేదు. ఇంకా శ్లోకం చెప్పడానికి, ఇంకా శ్లోకాలు వర్ణించడానికి, ఇంకా సుభాషితాలు చెప్పడానికి హిరణ్యకశిపుడు అక్కడ ప్రహ్లాదుడికి సమయం ఇవ్వలేదు. ఏమిటి చెప్పాడు ఇక్కడ ప్రహ్లాదుడు? అనాది మధ్యంత మజమ వృద్ధిక్షయమచ్యుతం ప్రణతోస్మి మహాత్మానం సర్వకారణ కారణం. సర్వకారణాలకి ఎవడు కారణభూతుడో, అలాగే మొదలు మధ్య చివర ఇవి ఏమీ లేనటువంటి వాడు ఎవడున్నాడో, జన్మ వృద్ధి క్షయం ఇవి ఏమీ లేనటువంటి వాడు ఎవడున్నాడో, సమస్త కారణాలకి కారణభూతుడైనటువంటి ఆయనకి నేను నమస్కరిస్తున్నాను అని ఈ శ్లోకంలో ఉన్నది. కానీ ఎవరు ఆయన అన్నది కూడా ఈ శ్లోకంలోనే చెప్పాడు ప్రహ్లాదుడు. అచ్యుతం అని చక్కగా అచ్యుతుడు అనేటటువంటి ఆయనకి నేను నమస్కరిస్తున్నాను. ఇంతవరకే ఈ ఒక్క శ్లోకం చెప్పాడు ప్రహ్లాదు. చెప్పేసరికి హిరణ్యకశిపుడి తాలూకా బుద్ధి ఎంత పెడద్రోవకు పట్టిందో ఇక్కడ ఈ 2 శ్లోకాలలో మనకు తెలుస్తుంది. ఆ మాట విన్నటువంటి హిరణ్యకశిపుడు ఏవం నిశమ్య దైత్యేంద్ర క్రోధ సంరక్తలోచన విలోక్య తద్గురుం ప్రాహ స్ఫురితాధర పల్లవ బ్రహ్మబంధో కిమేతత్ తే విపక్షస్తుతి సంహితం అసారం గ్రాహితో బాలో మామవజ్ఞాయు దుర్మతే అని ఈ 2 శ్లోకాలు ఇక్కడ హిరణ్యకశిపుడు చెప్పాడు. దుర్మతి అని ఎవరిని సంబోధించాడు? ఇక్కడ గురువుని సంబోధించాడు. బుద్ధి హీనత ఇక్కడ మొదలైంది హిరణ్యకశిపుడికి. ఎందుకు మొదలవుతుంది? ఇక్కడ ఆయన తీసుకునేటటువంటి పదార్థం. ఇక్కడ మనం తెలుసుకోవలసినటువంటి చాలా విశేషణంతో కూడుకున్నటువంటి ఒక ఘట్టం. మానవుడికి సర్వసామాన్యంగా సహజంగా ఉండేటటువంటి లక్షణాలని సహజత్వంలో ఉంచకుండా చాలా ప్రమాదకరమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయేటటువంటి పదార్థాలలో ఒక పదార్థాన్ని పుచ్చుకున్నాడు హిరణ్యకశిపుడు. ఆ పదార్థాన్ని పుచ్చుకున్నటువంటి హిరణ్యకశిపుడు బుద్ధి కుమారుడు చెప్పినటువంటి ఆ శ్లోకము మీద ఆధారపడింది. ఎలాగ ఆధారపడింది? దుర్మతి అని నిందిస్తున్నాడు. ఎవరిని? ఇంటి కులగురువుని నిందిస్తున్నాడు. ప్రహ్లాదుడికి విద్యాభ్యాసం చెయ్యమని గురువుని అభ్యర్థించి ఆ గురువు దగ్గరికి గురుకులవాసం చెయ్యనైనా ప్రహ్లాద అని చెప్పి ఆ గురువు దగ్గరికి కుమారుణ్ణి పంపించితే ఆ గురువు తనకు తెలిసినటువంటి శాస్త్రాలన్నీ చెబితే ప్రహ్లాదుడు దానిలో ఉండేటటువంటి సారం చదువులలో మర్మమెల్ల లోపల ఉండేటటువంటి మర్మమెల్ల చదివితే తండ్రి అని మనకి భక్త ప్రహ్లాద సినిమాలో వస్తుంది. అది పోతన భాగవతంలో ప్రత్యేకంగా దాని గురించి వివరం ఇచ్చారు. ఇది అక్కడ ఈ సందర్భంలో దాన్ని ఉటంకించటం లేదు. ఎందుకు ఉటంకించటం లేదంటే సమయం మనకు చాలదు కాబట్టి. చదువులలో మర్మమెల్ల చదివితే తండ్రి అని ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడితో చెబితే హిరణ్యకశిపుడు చదువు చెప్పినటువంటి గురువుని నిందిస్తున్నాడు. ఎంత దుర్మార్గపు స్థితికి! ఈ రోజులలో సరే ఇక్కడ వేదమనే కాదు, మిగతా ఏ విద్యలో ఏ విద్యాభ్యాసం నేర్చుకోవాలనుకుని పాఠశాలలకి వెళ్ళినటువంటి పిల్లలకి ఆ స్టూడెంట్, ఆ పిల్లడు తప్పు చేస్తున్నాడేమో, తప్పుడు మార్గంలో నడుస్తున్నాడేమో, ఆ మార్గానికి వెళ్ళక ముందే వాడిని ఆపాలి అని ఆలోచన చేసేటటువంటి ఉపాధ్యాయుల్ని నిందించేటటువంటి మానవ జన్మ ప్రస్తుత ధర్మం ఎంత దుర్మతిగా తయారవుతున్నది మనందరికీ కూడా. పిల్లలు స్కూలుకి వెళితే స్కూలుకి వెళ్ళినటువంటి పిల్లలకి ఉపాధ్యాయుడిగా తను నిలబడినటువంటి స్థానంలో నిలబడి ఆ విద్యార్థిని సక్రమమైన మార్గంలో పెట్టడానికి ఉపాధ్యాయుడు ప్రయత్నిస్తే ఆ ప్రయత్నంలో కాస్త కటువుగా నడుచుకుంటే ఆ నడిచినటువంటి దానికి తల్లిదండ్రులు మా పిల్లల్ని ఎందుకు అంతలాగా నీవు చూస్తున్నావు అనేటటువంటి
దుర్మతి అయినటువంటి స్థితికి దిగజారుతున్నటువంటి రోజులు ఇవి. గురువుని నిందిస్తే హిరణ్యకశిపుడి పరిస్థితి ఎంత నీచ స్థితికి దిగజారిందో మనకు వస్తుంది. గురు నింద కులక్షయం, అది జాగ్రత్తగా తెలుసుకోండి అందరూ కూడా. అది ఎవరైనా సరే, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రుడు 4 వర్ణాలలో ఎవరైనా సరే, ఏ మార్గంలో ఉన్నా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే, గురు నింద చేశారు అంటే మొత్తం కులక్షయం అయిపోతుంది. అందుకు జాగ్రత్తగా ఉండండి అందరూ. దానికోసం ఈ పురాణాన్ని వినడం, ఈ పురాణాన్ని జీవితానికి అన్వయం చేసుకోవడం. 2 శ్లోకాలలో ఇక్కడ ప్రహ్లాదుడు మొదటి ఒక శ్లోకంలో అచ్యుతుడిని నమస్కరిస్తున్నానంటే దానికి కోపించినటువంటి వాడై ఆ హిరణ్యకశిపుడు కులగురువుని నిందిస్తున్నాడు. ఓ దుర్మతి, ఏవం నిశమ్య దైత్యేంద్ర, కుమారుడు పలికిన వాక్యాలు విని ఆ దైత్య చక్రవర్తి మండిపడి కోపంతో ఎరుపెక్కినటువంటి కన్నులతో అదిరేటటువంటి అధరములతో అలాగే గురువును వీక్షించి, ఓ బ్రహ్మబంధు దుర్మతి, నన్ను అవమానపరిచి ఈ కుర్రవానికి సారం లేని శత్రు స్తోత్రాన్ని నేర్పావేమిటి అని గట్టిగా గర్జించాడు గురువు మీద. చాలా గురువు ఏమిటి చేశాడు? నీకు తెలిసిన విద్యలని నీవు చెప్పు అని గురువు దగ్గరికి కుమారుని పంపిస్తే, గురువు విద్యాభ్యాసం చేస్తే ఆ గురువు చెప్పిన విద్యలో సారమును తెలుసుకున్నటువంటి కుమారుడు ప్రహ్లాదుడు తన తాలూకా ఆ పరిస్థితిని తెలుసుకున్నటువంటి వాడి మొత్తం వ్యాప్నోతి ఇది విష్ణువు కదా, విశ్వమంతా వ్యాప్తమై ఉన్నటువంటి విష్ణువే నాకు అన్ని కాలముల యందు నేను నమస్కరించదగినవాడు కదా అన్న సుభాషితాన్ని చెబితే దానికి హిరణ్యకశిపుడు కులగురువును నిందించాడు. నిందించిన తర్వాత గురువు తన అపరాధం ఏమీ లేదని ఆ హిరణ్యకశిపుడికి చెబుతూ, దైత్యేశ్వర నా కోపస్య వశమాగస్తు వరహసి మమోపదేశ జనితం నాయం వదతి తే సుతః. ఓ దైత్యకుల సార్వభౌమ, ఓ హిరణ్యకశిప మహారాజా, ఇక్కడ నీవు కోపానికి లోను కావద్దు. ప్రస్తుతం ఈ సమయంలో నేను ఉపదేశించినది ఏదీ కూడా నీ కుమారుడు చెప్పటం లేదు అని గురువు ఆ హిరణ్యకశిపుడికి బదులిచ్చాడు. బదులిచ్చిన తర్వాత ఇక్కడ నుంచి హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడికి జరిగినటువంటి వాగ్యుద్ధం, మాటల యుద్ధము ఎలా జరిగిందయ్యా అంటే ఇక్కడ నుంచి వస్తుంది. అనుశిష్టోసి కేనేదృగు వత్స ప్రహ్లాద గద్యతాం మమోపదిష్టం నిత్యేష ప్రబ్రవీతి గురుస్థవ. అప్పుడు హిరణ్యకశిపుడు ఇలా అంటూ, ప్రహ్లాద కుమార, ఇటువంటిది నీకు ఎవరిచే ఉపదేశించబడింది? ఆ వివరం నాకు చెప్పు. నేను నేర్పటం లేదు, ఈ విద్య నేను నేర్పలేదు అని నీ గురువు అంటున్నాడు కదా, దీనికి నాకు వివరం చెప్పు అని కుమారుణ్ణి ప్రహ్లాదుడు అడిగితే మరొక శ్లోకం, చక్కనైనటువంటి శ్లోకం ప్రహ్లాదు ఎక్కడ చెబుతాడు. శాస్త విష్ణురశేషస్య జగతో యో హృది స్థిత తమృతే పరమాత్మానం తాతకః కేన శాస్యతే. శాసించినవాడు ఎవడున్నాడు? గురువు కాదు కదా. ప్రహ్లాదు కుమారుడు పలుకుతూ, హృదయంలో ఉండే విష్ణువు సకల జగత్తుకు శాసకుడు. ఆ పరమాత్మ తప్ప ఓ తండ్రి ఎవనికి శాసకుడు అవుతాడు, అది నీవు తెలుసుకోవాలి సుమా అని చెప్తున్నాడు. నన్ను శాసించింది గురువు కాదు తండ్రి, ఆ అచ్యుతుడే నన్ను శాసిస్తున్నాడు. ఆ అచ్యుతుడు యందు నేను మనస్సుని మగ్నమం చేసుకున్నాను. ఆ అచ్యుతుడే నాకు పరమ పూజనీయుడు అని చెప్తున్నాడు ప్రహ్లాదుడు. చెప్పిన తర్వాత హిరణ్యకశిపుడు మరలా అంటూ, కోయం విష్ణు సుదుర్బుద్ధే యం బ్రవీషి పునఃపునః జగతామీశ్వర సేహ పురతః ప్రసభం మమ. హిరణ్యకశిపుడు పలుకుతూ, ఓ దుర్బుద్ధి, ఇందాక గురువుగారిని తిట్టాడు దుర్మతి అని, ఇప్పుడు కుమారుణ్ణి తిరుగుతున్నాడు. ఓ దుర్బుద్ధి, ఎవడురా విష్ణువు? మాటి మాటికి వాని గురించి పదే పదే నా దగ్గర చెబుతున్నావు. ఈ సకల జగత్తుకు నేనే ఈశ్వరుడను. నా ముందు భయం లేకుండా ఏమిటి ప్రాలాపం ప్రేలుతున్నావు అని అడిగాను. సకల జగత్తుకు నేనే ఈశ్వరుడును. సరే, ఆయన జగత్తు కని కాదు కానీ ముల్లోకాలకి ప్రస్తుతానికి రాజు అయ్యాడు హిరణ్యకశిపుడు. కానీ ఆ మత గర్వం ఎంతవరకు వచ్చిందంటే ఈశ్వరుణ్ణి కూడా తోలనాడి నేనే ఈశ్వరుడిని, నా తర్వాత ఏదైనా సరే అని ప్రహ్లాదుడికి చెబుతున్నాడు. అప్పుడు ప్రహ్లాదుడు ఒక శ్లోకం చెబుతూ,
న శబ్దగోచరే యస్య యోగిధ్యేయం పరం పరం యతో యస్య స్వయం విశ్వం స విష్ణు పరమేశ్వర. ప్రహ్లాదుడు చెబుతూ విష్ణు స్వరూపం మాటలకు అందనటువంటిది, ఆయన పరమపదం యోగులచే ధ్యానించబడుతూ ఉంటుంది. ఈ విశ్వమంతా స్వయంగా ఎవని వల్ల వచ్చి ఎవడితే భాషిస్తూ ఉంటుందో, ఎవడిలో ఐక్యమవుతూ ఉంటుందో అట్టి పరమేశ్వరుడే విష్ణువు అని ప్రహ్లాదుడు చాలా పరమాద్భుతమైనటువంటి శ్లోకం. ఇక్కడ ఈ ఘట్టం దగ్గర మనం ఆపుకుంటున్నాం, ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికి 15 నిమిషాలు పూర్తి అయిపోయింది. ఇంతటి పరమాద్భుతమైనటువంటి శ్లోకాలు మరలా మనం వినలేం. కాబట్టి విష్ణు పురాణాన్ని అందరూ కూడా ఫాలో అవుతూ ఉండండి. జీవితానికి ఏ విధమైనటువంటి ఏ సందర్భంలో ఎలాంటి ఆ ఘట్టాన్ని మన జీవితానికి అన్వయం చేసుకోవాలో తెలుసుకోండి. చక్కగా యుగ ధర్మాన్ని, కాలధర్మాన్ని, మానవ జీవిత ధర్మాలని అందరూ పాటించండి. అందరికీ కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ మనస్ఫూర్తి మీ తాలూకా ఉద్దేశమే, మీ తాలూకా ప్రోత్సాహమే ఈ విష్ణు పురాణం నేను చెప్పుకోవడానికి గల కారణం. అంచేత మీరు విష్ణు పురాణాన్ని వినండి, తరించండి, 10 మంది చేత వినింపజేసి తరింపజేయండి. హరి ఓం స్వస్తి.